ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన మన వాక్యం ఏం చెప్పుకున్నాం, ఎక్కడ దాకా ఆప్ చేసుకున్నాం అనే విషయం మనకు తెలుసు. ఇప్పుడు మనం బైబిల్కి సంబంధించిన చరిత్ర చెప్పుకుంటున్నాం, కానీ బైబిల్ చెప్పుకుంటా లేదు. ఎందుకంటే ఇది కూడా బైబిల్కి సంబంధించిన చరిత్ర చెప్పుకోవాలని చెప్పాను. కాబట్టి ఎక్కడైతే ఆప్ చేస్తానో మరలా అక్కడి నుంచి నేను కంటిన్యూ తీసుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యొక్క భూభాగం అంతటిని కూడా వాళ్ళు ఏం చేశారని చెప్పాను, పరిశోధన చేశారని చెప్పాను. ఇక్కడ ఎందుకు ఈ మరణాలు సంభవిస్తున్నాయి, మరణాలు జరుగుతున్నాయి, యొక్క కారణం ఏంటో తెలుసుకోవాలని వాళ్ళు అన్వేషణ చేపట్టారన్న విషయాన్ని నేను మీకు చెప్పడం జరిగింది. ఎలాగైతే వాళ్ళు మొత్తానికి వాళ్ళ యొక్క పరిశోధన 2 సంవత్సరాలు చేశారని చెప్పాను. 2 సంవత్సరాలు, ఒక్కరోజు, ఒక్క నెల, లేకపోతే ఒక 6 నెలలు కాదు. వాళ్ళు ఏం చేశారు, 2 సంవత్సరాలు, పోనీ 1 సంవత్సరం కూడా కాదు, 2 సంవత్సరాలు వాళ్ళు సుదీర్ఘంగా ఏ రోజు కూడా ఆపకుండా తీవ్రంగా పరిశోధన చేయగా 2 సంవత్సరాల తర్వాత ఆ విషయం బయటపడింది. ఎందుకు అంటే అక్కడ నిజం ఏదో ఉందనే కదా, అక్కడ చనిపోతున్నారంటే ఏదో ఒక కారణం ఉందనే కదా. ఆఖరికి 2 సంవత్సరాలు ఆ ప్రయత్నం చేసి వాళ్ళు ఆ మరణానికి కారణమైన దాన్ని ఏంటి, ఈ భూభాగంలో అడుగుపెట్టిన వాళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారు, ఇక్కడ ఎందుకు రాకుండా ఇది ఒక ఎవరు సంచరించలేని ప్లేస్ కింద, మైదానం కింద, భయంకరమైన వాతావరణం కింద ఎందుకు సృష్టించారో దీన్ని తెలుసుకోవాలని ఏ యొక్క కారణం చేతైతే వాళ్ళు అమెరికా వాళ్ళు ఆ యొక్క భూభాగంలోకి దిగి అదంతా సర్వే చేశారో ఆ యొక్క విషయాన్ని ఏంటనేది ఎలాగైతే ఎట్టకేలకి దాన్ని పసిగట్టి దాన్ని విషయం ఏంటి తేల్చేసి దాన్ని పట్టుకొని దాన్ని ఇది చేసి ఆఖరికి ఎలాగైతే ఆ యొక్క కీడుని, ఆ శోధని, ఆ సమస్యను అక్కడి నుంచి తప్పింపజేశారు. ఆ భూభాగం అంతా కూడా పరిశోధన చేసి 2 సంవత్సరాలు తిరిగి ఆ విషయాన్ని మొత్తానికి, ఆ భయంకరమైన విషయాన్ని బయటపెట్టి ఆ భయంకరమైన విషయానికి ఒక నిర్ణయం తీసుకొని ఆ యొక్క భయంకరమైన విషయానికి ఎట్టకేలకి ఆ విషయాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చారు. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భూభాగం అంతా తూర్పు వైపు, పడమటి వైపు, ఉత్తర వైపు, దక్షిణం అంటే నలుదిశల, ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్, ఇలాగ నలుదిశలా కూడా వాళ్ళు ఏం చేశారంటే ఆ భూభాగంలోని మన ఇంటికైనా దేనికైనా తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఇవన్నీ 4 భాగాలు మామూలే. చిన్న స్థలమైనా, పెద్ద స్థలమైనా, పెద్ద అడవైనా, పెద్ద ఇదైనా నలుదిశలు అనేది మామూలే. ఆ రీతిలో అక్కడ వాళ్ళు అలా చేస్తుండగా మధ్యన ఇంకా అద్భుతకరమైనది ఒకటి కనిపించిందని చెప్పాను కదా. ఆ విషయాన్ని పక్కన పెడదాం, ముందు ఈ విషయం తేల్చేసుకుందాం. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భూభాగం అంతా కూడా అడుగేస్తే చచ్చిపోయేలాగా, ఇంకొక అడుగు ఎక్కడన్నా వేస్తే మళ్ళీ అక్కడ చచ్చిపోయేలాగా, మళ్ళీ ఇంకొక అడుగు ఎక్కడన్నా వేస్తే అక్కడ చచ్చిపోయేలాగా. ఎందుకంటే ఆ భూభాగంలో ఏముందో తెలుస్తలేదు, ఎప్పుడు అది ప్రమాదకరంగా మారిపోతుందో తెలియట్లేదు. ఎక్కడ అడుగేస్తే అక్కడ చచ్చిపోయేలా, ఎక్కడ అడుగేస్తే అక్కడ చచ్చిపోయేలా. ఇంతకీ విషయం ఏంటంటే ఆ భూభాగం అంతా కూడా భయంకరంగా బాంబులు పెట్టేశారు. బాంబులు అమర్చి భూమి కింద పెట్టేశారు. భూమి కింద అంటే మరీ భూమి కింద కాదు సుమా, అది తవ్వితేనే కానీ బయట పడలేనంత లోతులో పెట్టలేదు వాళ్ళు. ఒక నుయ్యి తీసినంత గొయ్యి తీసి ఆ గోతులో పాతి పెట్టలేదు ఆ బాంబుని. అడుగు తగిలితే పేలిపోయేలాగా, అడుగు తగిలితే అంటే బరువు తగిలితే పేలిపోయేలా. ఈ బాంబులు ఉంటాయి కదా, అవి ఏం బాంబులు, ఏయో బాంబులే అవన్నమాట. వాళ్ళు అడుగేస్తే పేలిపోయేలా, అక్కడ అందరూ కూడా చనిపోయేలాగా. అడుగు వేసిన వాడు చనిపోతాడు, పక్కన ఉన్న వాళ్ళు కూడా చనిపోతారు. ఈ కళ ఒక్కళ్ళు చనిపోతేనే 10 మంది వెళ్ళరు, 10 మంది చనిపోతే 100 మంది వెళ్ళరు, 100 మంది చనిపోతే 10,000 మంది వెళ్ళరు, 10,000 మంది చనిపోతే ఊరే ఖాళీ చేసి వెళ్ళిపోతారు అక్కడ ఏదో ఉందని. ఇలాగా అంకి బట్టి అంకి పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎవరి ప్రాణం అంటే వాళ్ళకి తీపి, ఏదో ఉంది ఇక్కడని. అలాగా ఆ భూభాగం అంతా కూడా ఏం చేశారంటే ఆ ప్రదేశానికి ఎవరూ రాకుండా అది ఒక భయంకరమైన వాతావరణం కింద సృష్టించడానికి కాదు సృష్టించారు. దాన్ని సృష్టించి అక్కడ అలా క్రియేట్ చేసి దాన్ని అలాగ అక్కడ స్థిరంగానే ప్రమాదాలు జరిగేలాగా చేస్తారు. ఆ భూభాగం అంతా కూడా బాంబులు నలుదిశలో కూడా భూమిలోని బాంబులు పాతిపెట్టి ఉంచారు, బాంబులు అమర్చిపెట్టి ఉంచారనమాట. అంటే ఎవరన్నా ఎక్కడన్నా అడుగు తీస్తే పేలిపోయి చచ్చిపోయేలా. ఇంకొక అడుగు ఎక్కడికన్నా వేయాలంటే భయం కదా.
బాబు ఇంకొక అడుగు తీసి ఎక్కడికన్నా ముందుకు వేసాము, ఇప్పుడు నుంచున్న ప్లేస్లోని పేలలేదు. ఒక పాదం తీసి ఇంకో చోటేస్తే పేలిపోతే ఈ పాదం తీసి ఇప్పుడు వెనకాతలు ఉన్న పాదం వైపు వేసుకుంటామా, ముందున్న పాదం వైపుకి వెళ్ళాలని చూస్తామా? వెనకాతల సేఫ్టీ అయిన పాదం ఉంది, ముందు ప్రమాదకరమైన పాదం ఉంది. అప్పుడు ఆ పాదం కూడా తీసి వెనక దాని వైపే వేసి ఇంకా వెనక్కి వచ్చేస్తాం తప్ప, ఎక్కడి దాకైతే మన ప్రమాదం లేదో అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం తప్ప ఇంకొక స్టెప్ కూడా మనం ముందుకు వేయం కదా. ఏమో ఎక్కడుందో, ఏ ప్లేస్లో ఉందో, ఏ అడుగు దేనికి ప్రమాదమో అని ఇవన్నీ మనం గమనించుకోమా? ప్రతి ఒక్కరు కూడా, చిన్నపిల్లలకు కూడా ఇలాంటి ఆలోచనలు చాలా స్పీడ్గా వచ్చేస్తాయి. మామూలుగా రావు. ఇంకా ఒకటి ఆలోచన పుట్టింది అంటే ఇక ఆలోచించడం మొదలు పెట్టామంటే ఇక ధారాళంగా వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఏదో ఉంది, ఏదో జరిగింది, పెద్దోళ్ళు చిన్న మొత్తం అంతా మనం అంచనా వేసేస్తాం ఇంకా. అలాగే అక్కడ భూభాగం అంతా కూడా ఏం చేశారంటే బాంబులు అమర్చి పెట్టారు. మొత్తం ఆ ప్రదేశం అంతా కూడా ఏదో కాస్త కోస్తా అని కొంచెం లెక్కని ఆ లెక్కని కాదు కానీ మొత్తం ఏం చేశారంటే ఆ భూభాగం అంతా బాంబులు అమర్చి పెట్టేశారు. కాబట్టి ఎలా ముందుకెళ్ళగలరు? ఎక్కడ ప్రమాదం ఉందో తెలియకుండా ప్రమాదం అంతా భూమిలోనే ఉన్నప్పుడు ఎక్కడ అడుగు తీసేయగలరు? మొత్తం బాంబులు 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 మయమైపోయింది. అదంతా బాంబులు పెట్టేశారు. కాబట్టి అడిగేసిన ప్రతి ఒక్కరు కూడా చచ్చిపోతున్నారు. ఈ వార్త అలాగ ఆ రోజుల్లో, పెట్టిన రోజుల్లో ఈ విషయం అలా 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 పాకి ఇక ఆ ప్రాంతం అంతా కూడా ఒక మైదానం కింద, ఒక ఎడారి కింద మారిపోయి అక్కడ ఉన్న వాళ్ళ చుట్టుపక్కల అంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఎప్పుడు యేసు ప్రభు ఉన్న టైంలో కాదు, ఎరుకో ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు కాదు, అది ఊరు కలకల్లాడుతున్నప్పుడు కాదు సుమా. తర్వాత ఒక మైదానం కింద మారిపోయింది. ఎంతో అద్భుతాలు జరిగిన ఆ ప్లేసులో, ఎంతో ఆశ్చర్యాలు జరిగిన ఆ ప్లేసులో, ఎన్నో మహిమ కార్యాలు జరిగిన ఆ ప్లేసులో, తండ్రి మాట్లాడిన ఆ ప్లేసులో, మరి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిన ఆ ప్లేసులో, ఏలియాని దేవుని ఆత్మచేత కొనిపోబడిన ఆ ప్లేసులో, యెహోషువ చేత మరి ఆ యొక్క మందసాన్ని దాటించిన ఆ ప్లేసులో, గిద్యోని చేత పరిశుద్ధ కార్యం చేయించిన ఆ ప్లేసు, ఇక ఒకటి కాదు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చేసి ఫైనల్గా ఈ చరిత్రలోకి వచ్చాను. అంటే అయిపోయిందని అనుకోద్దు సుమా, అవ్వదు. ఎందుకంటే ఇంకా ఉంది ముందుకి. నేను అయిపోయిందేమో అని అనుకున్నాను కానీ ఏదో ఉంటుంది కదా, చదివి కొలది ఏదో ఉంటుంది అన్నట్టుగా ఏదో సామెతలు ఉంటాయి. అలాగా తవ్వగా 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 ఏదో బయటపడుతుంది. ఏ తేలైనా బయటపడుతుంది, ఏ బంగారం అయినా బయటపడుతుంది, ఇంకెక్కువ తవ్వితే వాటర్ బయటపడుతుంది. ఆ ప్రదేశంలో, ఆ భూభాగంలో వాటర్ ఉంటే కనుక ఆ వాటర్ తవ్వుకుంటూ ఉంటే వాటరే వస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ భూమి తగులుతూనే ఉంటుంది. అలాగా అంతు పంతు లేనట్టుగా ఈ యొక్క విషయం అలా ఉంది. కాబట్టి తేలినప్పటికే తేలుతుంది, అయినప్పటికీ అవుతుంది. ఈలోగా క్రిస్మస్ డే కదా, మరి ఇవన్నీ పండగల రోజులు కదా, ఈ మెసేజ్ ఇస్తున్నారు ఏంటి అనుకోద్ది. మరి అప్పుడు మొదలెట్టు, ఇప్పటికి ఏం కావలేదు, ఏం చేయమంటాను నన్ను? ఈలోగా ఆ టైంకి ఇది ఆఫ్ చేసి ఆ యొక్క మెసేజ్ కూడా 1-2 డేస్లో అది నేను ఇచ్చేస్తాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూభాగం అంతా ఏం అమర్చబడిందని చెప్పాను? బాంబులు 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 మొత్తం అమర్చేశారనమాట. అప్పుడు మరి అడిగేసిన వాళ్ళు చనిపోతారు కదా. అప్పుడు ఈ విషయం ఊరందరికీ తెలియదా? ఎక్కడో ఊరు చివర అంతరిక్షంలో అవుతుంటేనే ఇక్కడ తెలిసిపోతుంది మనకి. పేపర్ నుంచి పేపర్ వార్త గమ్మున వెళ్ళకపోవచ్చు, టీవీ నుంచి టీవీ వార్త గమ్మున వెళ్ళకపోవచ్చు, ఛానల్ నుంచి ఛానల్ వార్త గమ్ముని వెళ్ళకపోవచ్చు, కానీ మనిషి నుంచి మనిషి వార్త చాలా స్పీడ్గా వెళ్ళిపోద్ది. ఆ రోజుల్లో యేసు ప్రభు చేసిన సువార్త అంతా నోటితోటి, ఎలాంటి మైకులు లేవు, ఎలాంటి ఛానల్స్ లేవు. మరి ఇద్దరిని పంపిస్తే ఆ ఊర్లో ప్రకటించడం, వాళ్ళు 10 మంది నుంచి 100 మంది చెప్పడం, 100 మంది నుంచి 1000 మంది చెప్పడం. మరి ఇలా చెప్పుకోకపోతే, ఇది నిజం కాకపోతే, యేసు ప్రభు వారు పలానా గ్రామానికి వస్తున్నారన్నప్పుడు తండోపుగా ఎందుకు వెళ్ళిపోయేవారు? అంటే వాయిస్ ఎంత భయంకరమైందో చూసుకోండి. అది మంచి అయినా చెడైనా చాలా గమ్మున అదంతా కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంత స్పీడ్గా అయిపోతుందంటే దేవుడు మనిషి వాక్కి శక్తి ఇచ్చాడు. సింహాన్ని చూస్తే మనం జడిసిపోతాం, కానీ సింహం మీద ఎక్కువ తిరుగుతాడు ఒకడు. ఏనుగుని చూస్తే భయపడి పారిపోతాం, కానీ ఏనుగుని వేలేస్తాడు ఒకడు. ఆ పులిని చూస్తే మనం భయపడిపోతాం, వాళ్ళు పులితోటి ఆడేస్తూ ఉంటారు ఒకడు. చూసారా దేవుని యొక్క సృష్టి? మనిషి మాటకి దేవుడు అంత శక్తి ఇచ్చాడు. అందుకే పెద్దోళ్ళు అలా గుక్కును మాట అన్న చెప్పించిన గమ్మును జరుగుతాయని భయం. నోటి మాట చాలా బాణం కన్నా భయంకరమైంది, తోట కన్నా భయంకరమైంది. మాట తోటలాగా ఎందుకు దూసిపోతుందో తెలుసా? వెంటనే అసలు మాంసపు ముద్దకి, గుండు అనేది ఒక మాంసపు ముద్ద, దానికి ఏం తెలుస్తుంది? ఒక బాధ కానీ, ఒక మంచి కానీ, ఒక చెడు. వెంటనే ఆ మాట బట్టి కన్నీళ్ళు వచ్చేయడం, ఆ మాట బట్టి నవ్వు వచ్చేయడం, ఆ మాట బట్టి మొహం వికారం అయిపోవడం, వాళ్ళు చేసే చేష్టలు బట్టి మన మనసు బాధపడడం, వెంటనే ఒక మనలో ఉన్న భావాలన్నీ కూడా
ఏంటంటది హావభావాలన్నీ కూడా మొక్కలు మారిపోతూ ఉంటాయి. ఆ మాట మాంసాన్ని ఎలా కదిలించేస్తుందో తెలియదు. ఆ హృదయం అనే మాంసపు ముద్దను అంత గలిబిలి చేసేస్తూ ఉంటుంది. మనకు తెలీదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం రియల్గా మన శరీరం నుంచి అనుభవిస్తున్నాయి కదా. అందుకే అంటాను, గమనించండి. మనలో జరుగుతున్నాయి, మన మీద జరుగుతున్నాయి, మన ఇంట్లో జరుగుతున్నాయి, మన చుట్టుపక్కల ఉన్నాయి. గమనించగలిగితే గనక వెంటనే క్లారిటీ వచ్చేది. చాలా గమని క్లారిటీ వచ్చేది. వెంటనే నిమిషాల మీద అర్థమైపోయి పెద్ద సమస్య కూడా ఇదేనా అనిపిస్తుంది. ఎలా జరిగింది ఇక్కడ ఎలా జరిగిందంటే మనం ఎలా జరిగిందని అనుకుంటాం, కానీ దాని మీద పరిశోధన చేసిన వాళ్ళకి ఎలా జరిగింది అని ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అలాగా అక్కడ ఏం చేశారంటే మొత్తం పరిశోధన చేసి ఆ భూభాగం అంతా కూడా ఆ బాంబులు మొత్తం భూభాగం అంతా పెట్టేశారు. నలుదిశలా ఎవరు వెళ్లకుండా, ఎవరు అడిగేయకుండా ఆ ప్లేస్ని దిగ్బంధనం చేశారు. ఆ ప్లేస్కి ఎవరు వెళ్లకుండా ఒక భయంకరమైన కంచి వేసేశారు. ఆ ప్లేస్ అంతా కూడా బాంబులు పెట్టేశారు. ఎందుకంటే అదంతా కూడా యేసు ప్రభు తిరిగిన ప్లేసు, అదంతా కూడా అద్భుతకరమైన ప్లేసు, అదంతా కూడా మహిమకరమైన ప్లేసు, అదంతా కూడా మహోన్నతుడు సంచరించిన ప్లేసు, అదంతా కూడా నిన్ను రక్షించిన రక్షకుడు అక్కడ ప్రతి రాత్రి కూడా ఎదురు చూసిన ప్లేస్. అది అద్భుతకరమైన ప్లేసు, అదొక హిస్టారికల్ ప్లేస్. ఇది ఎలా పడితే అలాగా ఉండకూడదని చెప్పి తరం మారిపోయిన తర్వాత సరైన మన గవర్నమెంట్లోకి వచ్చాక, అంటే మన మానవ జాతి, మానవ స్వభావం, మానవ ఆలోచన మారిన తర్వాత దాన్ని ఇప్పుడున్న పరికరాలు, అప్పుడున్నవన్నీ కూడా బాణాలు, ఈటెలు, అటువంటి యుద్ధ సామాగ్రి ఎలాగుండేది. ఇప్పుడు మన యుద్ధ సామాగ్రి ఈ బాంబులు, ఈ గన్నులు, ఈ వెపన్స్, ఇవన్నీ కూడా ఇలా ఉంటూ ఉంటాయి. అప్పుడు స్టైల్ అప్పుడుది, ఇప్పుడు స్టైల్ ఇప్పుడుది. అప్పుడున్న వస్త్రాలకు ఇప్పుడు ఉన్నాయి. అప్పుడు మగవాళ్ళు వేసుకునే బట్టలు కూడా నైటీల టైపులోనే ఉండి, ఇప్పుడు మనకు నైటీ ఉంటే చాలు జీవితం వెళ్ళిపోతుంది. చీరలే అక్కర్లేదు, సారీస్, డ్రెస్సులు అక్కర్లేదు. డ్రెస్సులు కూడా నైటీల కిందకే ఉంటున్నాయి. మగవాళ్ళ డ్రెస్సింగ్ కూడా అలాగే ఉండేది. అప్పుడు ఒక పద్ధతి, ఒక పాడు అని. ఇప్పుడు ఆ పద్ధతి అన్నది పక్కన పడేసారు. పాడు అన్నదాన్నే చాలా పద్ధతి అనుకొని పాటిస్తూ ఉంటున్నారు. ఎవరికి చెప్తాం, ఎవరికి చెప్పగలం? ఇంకెవరి కార్యం ఇంక పోవడం అంతే, ఉన్న జీవితంలో చూసుకుంటూ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భూభాగం అంతా కూడా ఎన్నాళ్ళకి తేలింది ఈ విషయం. ఇప్పుడు మీ అందరూ కొంచెం గలిబిలి అనుకున్న హృదయాలకి మనశ్శాంతిగా ఉండుంటుంది. ఏముంది దయ్యం ఉందా, భూతం ఉందా, పిశాచం ఉందా, ఏం జరిగింది అనుకొని కలవరపడే కొన్ని మనసులకి ఎన్నో రోజులకి క్లారిటీ వచ్చింది. విషయం ఏంటంటే ఆ భూభాగం అంతా కూడా బాంబులు అమర్చబడి ఉన్నాయి. అప్పుడు వీళ్ళ పరిశోధన చేసి ఈ బాంబులన్నీ తీసి ఒక పక్కన పెట్టి ఇది చేసి ఆ ప్రదేశం అంతా కూడా సర్వే చేయగా ఇంకా అద్భుతకరమైన, ఇంకా మహిమకరమైన, ఇంకా ఆశ్చర్యకరమైన అందమైన ప్లేస్ అక్కడ కనపడింది. ఏ ఆశ్చర్యం, పెద్ద ఆశ్చర్యం అంటే ఆశ్చర్యానికి ఆశ్చర్యం ఇంకా కనపడింది. అందమైన చెరువు చూసినప్పుడు అబ్బాయి చెరువు ఎంత బాగుంది, చుట్టుపక్కల పక్కన ప్రదేశం ఎంత బాగుంది. నేను కొన్ని మీటింగులకు వెళ్ళినప్పుడు ఆ చెరువులు అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. నేను అక్కడ ఆగి అలా నుంచొని చూస్తూ ఉంటాను. ఆ నలుదిశలా పచ్చని ప్రదేశాలు, ఆ చెరువులు, అవి ఒక సరిహద్దు టైప్లో చాలా చక్కగా ఉంటాయి. కదలని నీరు, ఒక అందమైన వాతావరణం కనిపిస్తుంటుంది. అక్కడ నుంచొని చాలాసేపు, ఎక్కువసేపు కాదు, కాసేపు నుంచొని చూసి ఉంటాయి. అలాంటిది ఆ చెరువే అందంగా ఉన్నప్పుడు ఆ చెరువుల్లో వచ్చిన కళాపువ్వులు, అనేక రకమైన కళాపువ్వులు, మళ్ళీ ఎన్ని రకాలు ఉంటాయో. పింక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, కొన్ని బ్లాక్ షేడ్ ఉంటుంది, కొన్ని పింక్ షేడ్ ఉంటుంది. ఎంత బాగా కనిపిస్తుంది అంటే చెరువు, మళ్ళీ ఇంత తామరాకు. చెరువే ఆశ్చర్యం అనుకుంటే చెరువులో పూసిన ఆ కలువ ఆ కలువ బొమ్మలు ఇంకా అందంగా ఉంటాయి. నేను అవన్నీ కూడా చక్కగా వీడియో తీసుకుంటాను, ఫోటో తీసుకుంటూ ఉంటాను, అలా చూసుకుంటూ ఉంటాను. నేచురల్గా ఉన్నది, నేచురాలిటీ అనేది చాలా ఇష్టం నాకు కదా. అలాగా ఇక్కడ ఇదే ఒక అద్భుతంగా ఉంది, ఈ ప్లేసే ఒక అద్భుతం, ఈ ప్లేసే ఒక ఆశ్చర్యం అని దీన్ని ఇలాగా భయంకరంగా సృష్టించేశారని ఆ యొక్క వాతావరణాన్ని అంతా కూడా వాళ్ళు సరి చేసుకొని వాళ్ళ హస్తగతంలోకి తెచ్చుకొని వాళ్ళు ఒక ప్రయత్నం చేసి సర్వే చేస్తుండగా తెస్తుండగా ఇంకా సెంటర్ పాయింట్లో ఒక అద్భుతం కనిపించింది. అదేంటంటే రేపు మాట్లాడుకుందాం. పరలోకం ఉందని మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. ఉన్నదిన ఆహారం నేడు మాకు దయచేయమయ్యా. మా యొక్క బోనస్సుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి తెక్కాక అక్కడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి
ఆశీర్వదించునుగాక. గుడ్ నైట్.